రేపు రాజోల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు బేగంపేట నుంచి రాజమండ్రి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. ఉదయం 10:30 కేసనపల్లికి చేరుకుంటారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లు పరిశీలిస్తారు. డ్రైన్తో నష్టపోయిన కొబ్బరి రైతులతో మాట్లాడనున్నారు. పల్లె పండుగ 2.0 ప్రారంభించనున్నారు. 26 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేరున్నారు. శివగోడు బహిరంగ సభలో మాట్లాడనున్నారు పవన్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. పవన్ కళ్యాణ్ రేపు కోనసీమలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ కొబ్బరి రైతులు ఏదైతే శంకరగుప్తం డ్రైన్ ఉందో దాని ఉప్పు నీరు వల్ల ఇక్కడ కొబ్బరి రైతులు గత 5-6 సంవత్సరాలుగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఏమిటా అని పరిశీలించి చెట్లు పాడైన దెబ్బతిన్న చెట్లు అక్కడ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం రాజోల్ నియోజకవర్గంలోని ఇక్కడ శివకోడు దగ్గర అక్కడ 216 జాతీయ రహదారి ఆనుకుని ఇక్కడ బహిరంగ సభ ఏర్పాట్లన్నీ కూడా అక్కడ పూర్తిగా వస్తున్నాయి. ఈ సభ దగ్గరే దాదాపుగా రాజోలు నియోజకవర్గంలో చూసినట్లయితే వివిధ పథకాల కింద వివిధ నిధులు తోటి దాదాపు 26 కోట్లకు పైగా ఇక్కడ రోడ్లు అలాగే మంచినీటి పథకాలకు సంబంధించి ఇక్కడ పనులకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే సైనికులు కూడా చాలా ఉత్సాహంగా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు ఇక్కడ చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మీ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రేపు ఎలాంటి స్వాగతం పలకాలి? రాజోల్ నియోజకవర్గంలో గతంలో 2019లో కూడా ఇక్కడ జనసేన ఎక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ చిరుదీపం అని చెప్పి ఆయన నూటంపడే మమ్మల్ని అనటం జరిగింది. రాజోల్ నియోజకవర్గంలో జనసేన అంటేనే ఒక రాజోల్ నియోజకవర్గం గడ్డ. అలాంటి గడ్డకి పవన్ కళ్యాణ్ గారు రావటం మాకు మా దేవుడు మళ్ళీ మా గడ్డ మీద అడుగు పెడుతున్న అంత ఆనందంతో ఉంది. అలాగే శంకరగుప్తం డ్రైన్కు చూసుకునేటప్పటికి గత 8 సంవత్సరాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతూ అక్కడ దరిదాపులో 2 లక్షల చెట్లు పోడవడం జరిగింది, తలలిరిపోవడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి అడుగు పెడితే అక్కడ మళ్ళీ చెట్లు తలకాయలు లేస్తాయని ఆ ప్రజలు కోరుకున్నారు, మేము కోరుకున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు వస్తే దీనికి ఒక మార్గం జరుగుతుంది అన్నారు. ఖచ్చితంగా అదే మార్గం ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఆర్డర్ రావడం కూడా జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు శివకోడి గ్రామంలో అడుగు పెడుతున్నారు. శివకోడి గ్రామంలో శివాలయం మాకు శ్రీరామచంద్ర ప్రభు ప్రతిష్ఠించారు. ఆయన ఎంత అయితే నిదర్శనం ఉందో ఈయన వస్తే కూడా ఈయన పాదం పడితే ఆ శ్రీరామచంద్ర ప్రభు పాదం ఎలాంటిదో పవన్ కళ్యాణ్ గారి పాదం కూడా అలాంటిదే. ఈ రాజోల్ నియోజకవర్గం ఆల్రెడీ అభివృద్ధి బాటలో దేవర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మా నిజవర్గాన్ని అన్ని రకాలుగా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఒక జనసేన నాయకులుగా ఏంటి రేపు పొద్దున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎట్లాగా ఫీల్ అవుతున్నారు? రేపు ఎట్లాగా ఆయనకి స్వాగతం పలుకుతాకి జన సైనికులు ఎదురబోతున్నారు? ఆ రాజోల్ నియోజకవర్గానికి మా ఆరాధ్య దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషకరం. అలాగే ఆయన మనకి ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో మా కాన్స్టిట్యున్సీలోకి తొలిసారి అడుగు పెడుతున్నందుకు రాజోల్ నియోజకవర్గ జన సైనికుల తరపున జనసేన పార్టీ తరపున మేము చాలా దాన్ని స్వాగతిస్తున్నామండి. అలాగే రేపు ఈ కార్యక్రమానికి సుమారు 25,000 మంది వస్తారు. అలాగే అనేక రాజోల్ కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారు ద్వారాగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు అలాగే త్రాగునీటి వాటర్ ట్యాంకర్లని ఇలాంటి చాలా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం అభివృద్ధిలోను. దాన్ని కొంత రేపొద్దున్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతులపై కొన్ని శిలాఫలకాలు ప్రారంభించడం కూడా జరుగుతుంది. కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు. అలాగే పల్లి పండుగ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం మా కాన్స్టిట్యున్సీలు ఈ శివకోడి గ్రామంలో పెడతాం. మేము చాలా సంతోషిస్తున్నామండి. రేపు పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఎలాగుంది మీకు? ఎట్లాగా ఒక ఉత్సాహం నెలకొంది? మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తానండి. ఓకే, నిజంగా పవన్ కళ్యాణ్ మా యొక్క రాజోల్ నియోజకవర్గానికి వస్తాను మేము ఎంతో ఆనందిస్తామండి. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం అంటే ఇది జనసేన అడ్డా, పవన్ కళ్యాణ్ అడ్డా అనే విధంగా మేము భావిస్తున్నాం. నాది అయితే గూడపల్లి అండి.
వాస్తవంగా నా ఊరు వస్తున్నారు ఆయన. నాకుని కేశనపల్లికి పక్కన ఉన్నటువంటి ఏరియాలో ఆయన వస్తున్నారు. ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. నెక్స్ట్ అక్కడ నిజంగా ఎంతోమంది రైతులు కొబ్బరి చెట్లు కోల్పోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఇంచుమించు 10 ఏళ్ళ నుంచి, ఆయన ఎవరో అన్నారో 8 ఏళ్ళ నుంచి కాదు 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు. కానీ నిజంగా ఆయన వచ్చి విధంగా వాళ్ళ యొక్క సమస్యలను కనుక పరిశీలించి విధంగా చేసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పట్టుకుంటే 100% అది విజయం సాధిస్తారు. ఏ రాజకీయ నాయకుడు ఏది పట్టుకున్నా చేయలేడు, కానీ పవన్ కళ్యాణ్ పట్టుకుంటే మాత్రం 100% విజయం సాధిస్తాడు. నిజంగా ఆ విషయంలో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమందరం కూడా రేపు వచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేసి మా యొక్క రాజోల్ కాన్స్టిట్యూయెంట్కి అభివృద్ధి చెందే విధంగా మేమందరం కృషి చేస్తామని సభముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఒక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను జనసేనగా రాజోల్ అందరికీ నమస్కారం. జనసేన అడ్డా రాజోల్ గడ్డ అని మాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇది ఏంటంటే మన అప్పుడు నెగ్గించుకున్న అతను అలా వెళ్ళిపోయినప్పటికి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినప్పటికి కేడర్ అంతా కూడా నిలబడి అలాగే జనసేనను పోషించుకోవచ్చు. అలాగే ఇవాళ మన కొనుదేల పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తి మీకు మన ఐపీఎస్ దేవర ప్రసాద్ గారిని పంపిందను మీరంటే నెగ్గించి ఆయన నెగ్గిన కాడి నుంచి రాజోల మీద దృష్టి పెట్టి ప్రతి విషయం మీద ఆయన చొరవ తీసుకుని ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు ఆయన. అలాగే ఈ 10 సంవత్సరాల డ్రైను శంకలకొత్తం కేశనపల్లి డ్రైను అందరిని చిన్న బాధ కలిగిస్తుంది. కొబ్బరి చెట్లు తల ఇరిగి పడిపోయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నప్పటికీ కూడా ఇవాళ నెగ్గిన వ్యక్తి మన దేవర ప్రసాద్ గారు దాని ప్రత్యేక దృష్టి తీసుకుని దాని మీద ఆయన చొరవ చూపి మన అరజ్యోతి అయిన కొనదేల పవన్ కళ్యాణ్ అనే సార్ని తీసుకొస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇవాళ సంక్రాంతి పండుగ అంటే ఇంకా 2 నెలలు ఉంది. ఇవాళ సంక్రాంతి పండుగ మాకు వచ్చినట్టుగా మేమందరం భావిస్తూ ఈ మీటింగ్ని సక్సెస్ చేస్తామని జన సైనికులు జననాయకులు అందరూ నమస్కారం. ఇది ఇక్కడ ఏదైతే జనసేన నాయకులు జన సైనికులు కూడా ఒక ఆనందోత్సవంతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో రాజోలు నియోజకవర్గానికి ఇక్కడ రెండోసారి జనసేన పార్టీ పాగా వేసింది. అయితే గతంలో 2019లో రాష్ట్రంలోనే మొదటిగా ఇక్కడ జనసేన పాగా వేసినప్పటికి కూడా ఇక్కడ ఎమ్మెల్యే వదిలిపోయి జనసేనను వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మా కేడర్ అంతా నిలబడి జనసేన పార్టీని నిలబెట్టాం, మళ్ళీ 24లో జనసేనని గెలిపించుకున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే శంకరగుప్తం నుంచి కేశంపల్లి వరకు ఉన్న ఏదైతే డ్రైను వల్ల రైతులు గత 10 ఏళ్ళుగా నష్టపోతున్నారో ఈ రైతుల్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ కాలు పెట్టగానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పల్లె పండుగ కార్యక్రమం ఒక సంక్రాంతికి ముందే జరుగుతున్నట్టుగా ఒక సంక్రాంతి పండుగగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మేము భావిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఆనందోత్సవంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. రేపు ఉదయం 10:30 గంటలకి ఇక్కడ గూడపల్లికి హెలికాప్టర్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి కేశనపల్లి వెళ్ళి ఇక్కడ కేశనపల్లిలో ఏదైతే దెబ్బతిన్న కొబ్బరి చెట్లని పరిశీలిస్తారు. ఆ తర్వాత శంకరగుప్తం డ్రైన్ పరిశీలించిన తర్వాత ఇక్కడ దాదాపుగా ఈ నష్టపోయిన రైతులతోటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి సమావేశమై వారి సమస్యల్ని వింటారు. ఆ తర్వాత ఇక్కడికి శివకోడు చేరుకుని ఇక్కడ పల్లె పండుగ సభలో పాల్గొంటారు. ఇక్కడ దాదాపుగా 26 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ రోడ్లు అభివృద్ధి పనులు రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్ద బాట వేస్తున్నట్టుగా రేపు 26 కోట్ల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఈ అన్నిటికి సంబంధించి అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఇక్కడ ఎవరైతే మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అలాగే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు అలాగే ఇక్కడ కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వాసుతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజోలు, శివకోడు ప్రాంతం నుంచి.